హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేనైతే రీసెంట్గా ఒక సారీ తీసుకున్నాను. సారీ అయితే చాలా బాగుంది, కానీ దానికి బ్లౌజ్ వచ్చి అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా నేను ఇది స్టిచ్ చేయించినప్పుడు దీనికి ఎటువంటి లేస్లు కానీ ఏమి వేయొద్దని చెప్పాను. ఎందుకంటే నేనే ఓన్గా వర్క్ చేసుకుందాము సారీకి తగ్గట్టు అనుకుని ఇంకా ఏమి వేయొద్దని చెప్పాను. అలాగే నేను చెప్పినట్టుగానే ఆమె మామూలుగా ప్లెయిన్గానే స్టిచ్ చేసింది. కొంచెంగా బుట్ట పెట్టి షోల్డర్ దగ్గర హ్యాండ్స్ పొడవుగా పెట్టించి కుట్టించనమాట. చాలా బాగుంది సారీ అయితే. అందుకని దీనికి నేను స్టోన్స్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ అయితే తీసుకున్నాను. స్టోన్స్ చైన్ అంటాం కదా మనము, దాన్ని చూసారా వీడియోలోని బ్లౌజ్ ఎంత షైన్ అవుతుందో. చాలా బాగుందండి సారీ అయితే. నేను వీడియో చివరిలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ విధంగా నేను స్టోన్ చైన్ తీసుకుని దాన్ని రెండు స్టోన్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట. అలా కట్ చేసుకుని అలా మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని, నేనైతే దీనికి రెండు హ్యాండ్స్కి మనకి ఫ్రంట్ వస్తుంది కదా నెక్ పార్ట్ దగ్గర, అక్కడికి చేద్దాము అనుకున్నాను. ఇంకా బ్యాక్ నెక్ అవసరం లేదు అని ఇంకా అనుకున్నాను అనమాట. అందుకని నాకు కావాల్సినవన్నీ నేను కట్ చేసుకుని సైడ్కి పెట్టుకున్నాను. అలా రెండు స్టోన్స్ కట్ చేసుకుని మనం ఒక షేప్లో పెట్టి దీన్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకున్న ఆ స్టోన్స్ని నేను వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా బ్లౌజ్ పైన అయితే అమర్చండి. వీడియోలో చూపిస్తున్నాయి కదా, మీకు క్లారిటీగా కనిపిస్తుందా? మీరు కావాలంటే దీనికి ఫస్ట్ బ్లౌజ్ మీద ఒక డ్రాప్ గ్లూ అప్లై చేసి వీటిని పెట్టి మళ్ళీ మనం వీటిని స్టిచ్ చేయాలండి. అలా స్టిచ్ చేసినట్టయితే ఇవి ఎప్పటికీ ఊడమాట. గ్లూ పెట్టి కూడా చేసుకోవచ్చు. గ్లూ పెట్టడం వల్ల నాకు ఎందుకో బ్లౌజు ఏదో కింద అనిపిస్తుంది, మంచిగా ఉండట్లేదు అని చెప్పి అయితే నేను గ్లూ పెట్టకుండా మామూలుగానే ఈ విధంగా వాటిని ఈ విధంగా ఇలా రౌండ్గా పెట్టేసి ఇంకా నేనైతే సూది దారం తీసుకున్నానండి. కింద నుంచి చూపిస్తున్న విధంగా బ్లౌజ్ కింద నుంచి మనము ఫస్ట్ ఇలా గుచ్చి పైకి తీసుకోవాలి. తర్వాత ఈ చైన్స్ని రెండాటిని వీడియోలో చూపిస్తే మాదిరిగా పెట్టి మనం చైన్స్ కట్ చేసినప్పుడు వాటికి రెండాటికి జాయింట్గా మయ్యాన్ని ఒక ఉంటుంది కదండి, రాగి తీగలా ఉంటుంది చూడండి, దాని మిడిల్లో నుండి మళ్ళీ మనం సూదిని కిందకి పెట్టి లాగినట్టయితే అక్కడ ఒక నాట్ అనేది పడుతుంది అనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా అవి ఊడిపోవు, అలానే ఉంటాయి అన్నమాట. మనం గమ్మ పెట్టిన అవసరం లేదు కూడా. ఇంకా అలా ఇప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి. మనకి ఎప్పుడు అవసరం లేదంటే వాటిని మనం కట్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. శారీకి తగ్గట్టు వర్క్ అయితే చేసినట్టు సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. అంత బాగుంది మొత్తం రెడీ అయినాక. ఈ విధంగా నేను ఒక రెండు నాట్లు అనేవి వేసానమాట. అటు సైడ్ రెండు స్టిచ్చెస్ వేసాను చూసారా. అలా కుట్టుకుంటే టైట్గా ఇంకా అలానే ఉంటాయి. మనం విప్పదీసే వరకు అవి విడిపోవు, అంతలా బాగుందండి. ఈ విధంగా మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ మొత్తం హ్యాండ్ చివర్లో అయితే నేను వేసేసాను. ఈ విధంగా రెండు స్టిచ్లు వేసానండి, టైట్గా ఉంటుంది కదా అని. కావాలంటే మీరు ఒకటి వేసుకోవచ్చు. ఇంకా చివరిగా నిడిల్ని కిందికి తీసుకుని చివరిలో ముడి వేసుకోవచ్చు. లేదా ఆ దారం కట్ చేయకుండా మీరు అదే దారాన్ని కంటిన్యూస్గా ఇంకా మనం అంచంతా వేయాలి కాబట్టి ఆ విధంగా కూడా వేసుకుంటా వెళ్ళిపోవచ్చు. మీరు దగ్గరికి కావాలంటే దగ్గరికి వేసుకోవచ్చు, లేదంటే మధ్యన గ్యాప్ కావాలంటే ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే మధ్యన గ్యాప్ ఇచ్చి వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నా దగ్గర అవి చైన్ తక్కువ ఉంది, మళ్ళీ సరిపడదేమని చెప్పి ఇంకా తక్కువ దూరం పెట్టుకుని అయితే వేసుకున్నాను. మొత్తం బ్లౌజ్ని ఇదే మాదిరిగా రెండు హ్యాండ్స్కి హంచులకి ఎదర నెక్కి వేసాను. వర్క్ అయినాక మొత్తం చాలా అయితే బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఎక్కడ ముడతలు లేకుండా మంచిగా నాట్లు వేసుకుంటూ దాన్ని నేను చాలా మంచిగా అయితే కుట్టుకున్నానండి. నువ్వే కుట్టుకున్నావా అని అడిగారు. తర్వాత బ్లౌజ్ రెడీ అయినాక చాలా బాగుంది. ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనమే మన చేతులతో ఈ విధంగా మన బ్లౌజుల్ని హెవీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. అదే మనం మగ్గం వరకు ఇచ్చినట్టయితే మనకి ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా. నాకు ఇలా తయారు చేయడానికి స్టోన్ లైన్ చైన్ వచ్చేసి మీటర్ 25 రూపీస్, అదే 25. ఇంకా ఎలాగో మనకి సూది దారాలు ఇంట్లోనే ఉంటాయి కదా, నాకు ఎంత అవ్వలేదు, ఇక 25 రూపీసే అయినట్టు మాట. చూసారా ఎంత గ్రాండ్గా అయితే కనిపిస్తుందో 25 రూపీస్కి బ్లౌజు. చాలా అయితే బాగుంది. చాలా లుక్ కూడా ఉంది. కరెక్ట్గా శారీ మీదకి మ్యాచ్ అయిందండి వర్క్ కూడా. ఎందుకంటే శారీ కూడా సిల్వర్లో వచ్చిందన్నమాట. అంచు అవి నేను పెట్టింది కూడా వైట్ కదా, బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చాలా బాగుందన్నమాట.
ఇంకా దీనికి లేస్లు అవి వేసి కుట్టిపించినట్టయితే అంత లుక్ రాకపోదును. అందుకనే నేను ముందే డిసైడ్ అయ్యాను. ప్లెయిన్గా వచ్చింది కాబట్టి నేను వర్క్ చేసుకుందామని డిసైడ్ అయ్యాక ఏమి వేయొద్దని ఫస్ట్ టైలర్కి చెప్పేసాను అనమాట. చాలా బాగుందండి. సారీ కూడా చాలా లైట్ వెయిట్, చాలా షైనింగ్గా ఉంది. కట్టుకుంటే అందరూ చాలా చాలా బాగుంది అన్నారు. ఫంక్షన్ కట్టుకున్నమాట. సేమ్ దీని మీదకి మ్యాచింగ్గా మా పాపకి ఫ్రాక్ కూడా ఉందన్నమాట. ఇద్దరం కలిపి కట్టుకున్నాం. చాలా చాలా బాగుంది. చూడడానికి కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా మొత్తము ఇలా మంచికి అలాగే హ్యాండ్స్కి నెక్కి మొత్తం ఈ విధంగానే మనం వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం నేనైతే హ్యాండ్స్ అంచు ఉంటుంది కదా, అది చివర అలా ఫినిష్ చేసాను మొత్తము. వీడియో అనేది ఫాస్ట్గా పెడుతున్నానండి, మళ్ళీ లెంత్ ఎక్కువైతుందని. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కదా, ఈ విధంగా కుట్టుకున్నాను అనమాట. ఫ్రంట్ కూడా మనకి కొంచెం ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఆ విధంగా నేను కింద వరకు కుట్టేశాను. చాలా చాలా బాగుందండి. ఫినిషింగ్ అయితే కూడా చాలా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మొత్తం హ్యాండ్లో కూడా కుట్టేశాను. నేను చూపిస్తాను చూడండి. చూసారా ఎంత నీట్గా ఎంత షైనింగ్గా మెరుస్తున్నాయో స్టోన్స్ కదా, చాలా చాలా బాగుంది. మనం ఇక నైట్ వేసుకుంటే ఇక చెప్పనవసరం లేదు, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం నేను ఈ విధంగా కుట్టేసాను. చూడండి ఎక్కడ ముడతన్నది లేదు కదా, చాలా బాగుంది. కావాలంటే మీరు దీన్ని చివరి వరకు వేసుకునే అవసరం లేదు, పై వరకు మాత్రమే వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే చివరి వరకు వేసేసాను. ఇంకా బ్యాక్ నెక్ ఎలాగ వేయను కదా అని. తర్వాత మొత్తం హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ అన్నిటికి వేసాను. ఈ విధంగా దూరం దూరంగా గమ్ము పెట్టకుండా అలా పెట్టి కుట్టుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి కొన్నిటికైతే ఫస్ట్ గమ్ అప్లై చేసి అది స్టిక్ అయినాక సూది దారంతో కుట్టేసి అనమాట. ఈ విధంగా అయితే ఎక్కువ టైం తీసుకోవట్లేదు, త్వరగా అయిపోతుంది. కానీ గమ్మ పెట్టకుండా కుట్టినట్టయితే అవి జారిపోతూ ఉంటున్నాయి, వాటిని సరిగ్గా పట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నవి కదా, అందుకని చాలా టైం అన్నది ఎక్కువ తీసుకుంటుందని చెప్పి కొన్నిటికి ఈ విధంగా గమ్ అప్లై చేసి స్టిక్ అయినాక కుట్టేసాను. ఏ విధంగా అయినా కానీ వర్క్ మాత్రం సూపర్గా వచ్చిందండి. చాలా చాలా బాగుంది. మనం ఏదైనా సరే చేసేటప్పుడు అంతలా అనిపించదు, కానీ మనం వర్క్ పూర్తి అయిపోయినాక వాటిని చూస్తే వాటి ఫినిషింగ్ అవి చాలా బాగుంటాయి అన్నమాట. అసలు బ్లౌజే ఫస్ట్ షైనింగ్ అవుతుంది కదా, ఇక వాటి మీద అయితే స్టోన్స్ వర్క్ ఇచ్చేటప్పుడు ఇంకా చాలా హైలైట్ అయిందన్నమాట. ఈ విధంగా మీరు కావాలంటే గమ్ము పెట్టుకుని అది స్టిక్ అయినాక మీరు కుట్టుకోవచ్చు, లేదంటే మీరు గమ్ము పెట్టేసి అలా మాత్రం వదలకండి. గమ్ము పెట్టినా సరే మీరు కుట్టుకుంటే అవి ఎప్పటికీ ఊడకుండా ఉంటాయి. మట్టిలో గమ్ము పెట్టి వదిలేసినట్టయితే మనం వాష్ చేసేటప్పుడు ఈజీగా ఊడిపోతాయి అవి. అందుకని గమ్ము పెట్టి స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి, సరేనా. ఈ విధంగా మొత్తము రెండు హ్యాండ్స్కి చివర్ల అలాగే మొత్తం హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ అన్నిటికి ఈ విధంగానే నేను వర్క్ అన్నది చేసేసి అనమాట. తర్వాత వీటిని ఈ విధంగా కుట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. చాలా ఈజీ కూడానే, మనకి ఏమి ఎక్కువ టైం పెట్టేదో. మనం గమ్ము పెట్టుకుంటే ఇంకా త్వరగానే అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంది. చాలా ఈజీగా ఎవరైనా చేసేవచ్చు. ఎవరైనా చూస్తే నిజంగా మగ్గం వర్కే చేయించారా అని అనుకుంటారు అన్నమాట, అంత బాగుంటుంది. మగ్గం వర్క్ అన్నది చాలా కాస్ట్లీ ఉంటుంది కదా, మనకి కొన్ని బ్లౌజెస్కి మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మగ్గం వర్క్లోనే కనిపిస్తాయి అన్నమాట. ఇవి చాలా సింపుల్గా ఇంట్లోనే మనమే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ మొత్తం పూర్తయిపోయింది. చూడండి హ్యాండ్స్కి ఈ విధంగా కుట్టేసాను. చూసారా, అక్కడక్కడ డాట్స్ కింద పెట్టుకుని హ్యాండ్స్ కుట్టేసాను. హ్యాండ్స్ చివర్లో చూసారా, ఈ విధంగా కొంచెం కొంచెం కాపించుకొని హ్యాండ్స్ చివర్లో కూడా కుట్టేసాను. ఈ విధంగా రెండు హ్యాండ్స్కి మొత్తం నేను కుట్టేసాను అనమాట. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో, చాలా చాలా బాగుందండి. వర్క్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. ఈ విధంగా మనం హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ కుట్టేసినాక అంతేనండి. ఇక వర్క్ నేనైతే బ్యాక్ నెక్ వేయలేదు, ఎందుకంటే నా దగ్గర స్టోన్స్ లైన్ తక్కువ ఉందని వేయలేదు అన్నమాట. నేనైతే మరి ఎప్పుడైనా సరే వేస్తాను. ఈ విధంగా చాలా చాలా అయితే బాగుందన్నమాట. హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి ఇలా వేసుకుంటే చాలండి, మరి మనకి హెవీగా అనిపించిన అవసరం లేదు. ఎందుకంటే శారీ చాలా హెవీగా ఉంది కాబట్టి నేను చాలా సింపుల్గా వేసుకున్నాను. ఈ హెవీ శారీ మీదకి ఇలా సింపుల్గానే ఉంటే బాగుంటుంది. మరి హెవీగా బ్లౌజ్ కూడా ఉంటే అవి చూడడానికి అంతలా అనిపించదు కదా. సో ఈ విధంగా నేను చాలా సింపుల్గా డిజైన్ చేసుకున్నాను. నాకు కావాల్సిన విధంగా తక్కువ బడ్జెట్లో ఓన్లీ 25 రూపీస్లోనే చాలా మంచిగా డిజైన్ అనేది నేను చేసేసుకున్నాను అనమాట. చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా సూపర్ ఉంది కదా. ఇప్పుడు వస్తున్నాయి కదండి రీసెంట్గా, చాలా బాగుంటున్నాయి ఈ శారీస్. లైట్ వెయిట్గా ఉంటున్నాయి, చాలా బాగుంటున్నాయి. ఫంక్షన్కి అయితే సూపర్ ఉంటున్నాయి అన్నమాట. ఇదండి శారీ, చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా శారీ కింద సగం వరకు ఈ విధంగా వస్తుంది అన్నమాట. చెప్పాను కదా మనకి సిల్వర్లో వైట్లో కనిపిస్తుంది అని, అందుకని నేను ఆ విధంగా బ్లౌజ్కి డిజైన్ చేసుకున్నాను అనమాట. దీని మీదకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. శారీలోనే వచ్చింది అనుకుంటారు, అంతలా బాగుందన్నమాట బ్లౌజ్ కూడా.
చీర సారీ కూడా చాలా లైట్ వెయిట్, మనం ఎట్లా కట్టినా సరే అలా ఫిట్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా చాలా బాగుంది, కట్టుకున్నట్టు లేదు అంత బాగుందండి సారీ. చాలా మనం ఎంత దూరమైనా క్యారీ చేసేయచ్చు, అంత బాగుందన్నమాట. సమ్మర్లో అయితే మరీ బాగా ఉంటాయి ఇవి. పట్టు సారీలు కట్టుకుని ఇబ్బంది పడేది కన్నా ఇటువంటి సారీలు కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూసారా, దీని మీద నా సారీ మీదకి మ్యాచింగ్ మా పాప ఫ్రాక్ సేమ్ మ్యాచింగ్ అయిందండి. ఇది మా పాపకి సంక్రాంతికి తీసుకున్నాను. నా సారీ వచ్చి రీసెంట్గా తీసుకున్నాను, కానీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి అన్నమాట. చూసారా ఎంత బాగుందో, ఫ్రాక్ కూడా మదర్ అండ్ డాటర్ డ్రెస్లా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.